భారత గ్రామ నవనిర్మాణ సంస్థ మారి ఆధ్వర్యంలో సుస్థిర పత్తి యాజమాన్య పథకం ద్వారా ప్రదర్శనా క్షేత్రం రైతులకు వేప నూనె మరియు ఫార్ములా 4 ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో వేప నూనె మరియు ఫార్ములా 4 యొక్క విశిష్టత, వినియోగం విధానము వివరిస్తాము. ప్రస్తుత వ్యవసాయ పద్ధతులలో చీడపీడల నియంత్రణ తరచుగా వ్యవసాయ రసాయనాల మితిమీరిన వినియోగం ద్వారా సాధించబడుతుంది. దీని ఫలితంగా పర్యావరణ కాలుష్యం మరియు చీడపీడలు నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయి. ఈ సందర్భంలో జీవ సంబంధిత అస్త్రాలు, కషాయాలు, మందులు, రసాయన పురుగు మందులకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందించగలవు. ఇవి చీడపీడల సంఖ్యపై ఖచ్చితమైన నియంత్రణను ఇస్తాయి. ముందుగా వేప నూనె గురించి తెలుసుకుందాం. వేప చెట్టు విత్తనాల నుండి తీయబడిన వేప నూనె దాని అద్భుతమైన చీడపీడల నియంత్రణ సామర్థ్యాల కోసం అనేక శాస్త్రీయ అధ్యయనాలలో గుర్తించబడింది. ఇది రసాయన ఆధారిత పురుగు మందులకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. వేప నూనె యొక్క లక్షణాలు మరియు ఉపయోగాలు. వేప నూనె అనేక విధాలుగా పనిచేస్తుంది. ఇది కీటకాలను ఉక్కిరిబిక్కిరి చేసి వాటి ఆహార విధానాలకు భంగం కలిగిస్తుంది. వేప నూనెలోని అంతర్గత సమ్మేళనాలు పురుగుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి కీటకాల పునరుత్పత్తి విధులలో జోక్యం చేసుకుంటాయి. అలాగే తర్వాత దశకు వెళ్ళే చక్రానికి అంతరాయం కలిగిస్తుంది. వేప నూనె పత్తి పంటలో వచ్చే రసం పీల్చే పురుగులను నివారిస్తుంది. అలాగే కాయతొలుచు పురుగుల యొక్క గుడ్లపైన పనిచేస్తుంది. ఇది పురుగుల గుడ్ల పోషక ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే పురుగుల గుడ్లను నిర్వీర్యం చేస్తుంది. పురుగుల ఉధృతిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బూజు తెగుళ్ళు మరియు నల్లమచ్చ తెగుళ్ళ వంటి శిలీంధ్రాలను నివారించడంలో వేప నూనె సహాయపడుతుంది. ఇది మొక్క మొత్తం ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సరిగ్గా ఉపయోగించినట్లయితే తేనెటీగలు మరియు అక్షంతల పురుగుల వంటి ప్రయోజకరమైన కీటకాలకు ఎటువంటి హానికరం ఉండదు. వేప నూనె వాడకం సమతుల్య పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. సిఫార్సు చేసిన మోతాదు మరియు దరఖాస్తు విధానం. ఒక ట్యాంకు పిచికారికి అంటే 20 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల వేప నూనెను కలుపుకోవాలి. అలా ఒక ఎకరానికి 30 రోజుల సమయంలో పిచికారికి 3 నుంచి 4 ట్యాంకీలు సరిపోతాయి. అదే 40 రోజుల సమయంలో పిచికారికి 4 నుంచి 5 ట్యాంకీలు సరిపోతాయి. 60 రోజుల సమయంలో పిచికారికి 5 నుంచి 6 ట్యాంకీలు సరిపోతాయి. వేప నూనెలో ప్రతి 4 లీటర్ల నీటికి 1-2 టీ స్పూన్ల సర్ఫ్ను కలుపుకోవడం మంచిది. ఈ మిశ్రమం మొక్కల ఉపరితలాలకు సమానంగా పంపిణీ మరియు మంచిగా కట్టుబడి ఉండేలా చేస్తుంది. వేప నూనెను పంట వేసిన తర్వాత పురుగుల ఉధృతిని బట్టి 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవడం వల్ల పురుగులు నియంత్రించవచ్చు. ముందస్తు జాగ్రత్తలు. ఎక్కువ ఉష్ణోగ్రతలున్న సమయంలో పిచికారీ చేయకూడదు. కాబట్టి పొద్దున లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేసుకోవాలి. ఫార్ములా 4 పంట యొక్క సరైన ఎదుగుదల, ఆరోగ్యం మరియు దిగుబడి సమతుల్యతకు పోషక సరఫరా అత్యంత ముఖ్యమైనది. ఫార్ములా 4 అనేది పత్తి మొక్కలలో సూక్ష్మ పోషక లోపాలను పరిష్కరించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన సూక్ష్మ పోషక మిశ్రమం. ఉపయోగాలు. ఫార్ములా 4 ముఖ్యంగా పంట దిగుబడిని పెంచుతుంది. సూక్ష్మ పోషక అసమానతలను సరిదిద్దడం ద్వారా పత్తి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. పత్తి మొక్క యొక్క పునరుత్పత్తి దశలో సరైన పిచికారీ సమర్థవంతమైన పోషక వినియోగాన్ని సులభతరం చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే కాయ రాలడంను తగ్గిస్తుంది. ఇది పత్తి దిగుబడిని పెంచుతుంది, తద్వారా ఆర్థికంగా లాభం పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విశిష్టత. ఫార్ములా 4 పత్తి పంటలో ఉన్న పోషక లోపాలను ఎదుర్కోవడానికి కీలకమైన సూక్ష్మ పోషక యొక్క ఖచ్చితమైన శాతాలతో రూపొందించబడింది. ఇందులో ఇనుము 4%, మ్యాంగనీస్ 3%, జింక్ 6%, రాగి 1%, మాలిబ్డినం 0.05%, బోరాన్ 2%. సిఫార్సు చేయబడిన మోతాదు మరియు దరఖాస్తు విధానం. ఒక ట్యాంక్ పిచికారికి 60 గ్రాముల ఫార్ములా 4 కలుపుకోవాలి. అలా ఒక ఎకరానికి 5 నుంచి 6 ట్యాంకీలుగా తీసుకుంటే
మొత్తంగా 300 గ్రాములు అవసరం పడుతుంది. దరఖాస్తు సమయంలో పోషకాలను సమర్థవంతంగా తీసుకునేలా చేయడానికి ఆకు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అనుకూలమైన పోషక వినియోగం మరియు ఫలితాల కోసం పత్తి మొక్క పూత కాయ దశలలో ఫార్ములా 4ను 45 నుంచి 90 రోజులలో అవసరాన్ని బట్టి 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసుకోవడం మంచిది. మీ అందరికీ వేప నూనె మరియు ఫార్ములా 4 గురించి అర్థమయ్యాయి అనుకుంటూ మారీ సంస్థ నుంచి ధన్యవాదాలు.